ప్రపంచానికి నీతులు చెప్తాడు. ఏ దేశంలో ఆందోళనలు జరిగినా జోక్యం చేసుకుంటాడు. నిరసనకారులపై దెబ్బ పడితే మీ దేశంపై యుద్ధం చేస్తామని ఇరాన్కు వార్నింగ్ ఇస్తాడు. కానీ సొంత దేశంలో జరుగుతున్న అరాచకాలు మాత్రం ఆయనకు కనపడవు. ట్రంప్ పిచ్చి చేష్టలు ప్రపంచాన్నే కాదు, సొంత దేశాన్ని, సొంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కంటే అగ్రరాజ్యంలోనే భారీగా నిరసనలు జరుగుతున్నాయి. ట్రంప్పై జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో ప్రశ్నిస్తున్న సొంత ప్రజలపై ట్రంప్ సైన్యం ఉక్కుపాదాన్ని మోపుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే టెర్రరిస్టులను ఈడ్చినట్లు ఈడ్చుకుంటూ వెళుతున్నారు. మహిళలు, వృద్ధులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అమెరికాలో ఐస్ పోలీసుల దారుణాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. طلع خنقه ليه خنقه القرب من مخ الجوال دي ليست جايبين اشنا دي ليست అమెరికాలో ఇమిగ్రేషన్ ఆపరేషన్తో పాటు మహిళ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు ఇమిగ్రేషన్ పోలీసులు. ఆందోళనకారులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్న వారిని కూడా వదలటం లేదు. 3 రోజుల క్రితం ఓ మహిళను ఇమిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపటాన్ని నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మినసోటాతో పాటు పలు నగరాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. Let's get back to the sidewalk. ఇటీవలే ఇమిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనల్లో ఓ మహిళను పోలీసులు కాల్చి చంపటం సంచలనాన్ని రేపింది. మినసోటాలో మినియాపోలిస్లో ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడికక్కడే 37 ఏళ్ల రెనీగుడ్ అనే మహిళ ప్రాణాలను కోల్పోయింది. మహిళ మృతి తర్వాత అమెరికాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అమెరికాలో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఆందోళనకారులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు ఐస్ ఏజెంట్లు. 3 రోజుల క్రితం ఓ మహిళను ఇమిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపటాన్ని నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మినసోటాతో పాటు పలు నగరాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇటీవలే ఇమిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనల్లో ఓ మహిళను పోలీసులు కాల్చి చంపటం సంచలనంగా మారింది. మినసోటాలో మినియాపోలిస్ ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడికక్కడే 37 ఏళ్ల రెనీగుడ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత అమెరికాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మహిళను చంపిన ఘటనను సమర్థించుకున్నారు ట్రంప్. ఐస్ ఏజెంట్లు హీరోలంటూ ప్రశంసించారు. కావాలనే కొంతమంది ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. Disrespectful of law enforcement. The woman and her friend were highly disrespectful of law enforcement. You saw that. They were harassing them, were following for days and for hours. And I think, frankly, they're professional agitators. But just disrespect. And I'd like to find out, and we are going to find out who's paying for it. But just disrespect. With their brand new signs and all the different things. But these are professional agitators, and law enforcement should not be in a position where they have to put up with this stuff. What that woman and what her friend and what their other friends were doing to law enforcement, not just ICE, law enforcement is outrageous.
ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వెనుజువెలా నుంచి చమురు నిధులు కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని తేల్చి చెప్పారు. వెనుజువెలా నుంచి వస్తూ ఉన్న చమురు డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందన్న ట్రంప్ ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను హెచ్చరించారు. అయితే దీనిపై క్యూబా ఇప్పటి వరకు స్పందించలేదు. అమెరికాకు క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. వెనుజువెలా నుంచి చమురు నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్కు సిద్ధపడుతోందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మదురును బంధించిన అమెరికా వెనుజువెలాలో అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వెనుజువెలా అధ్యక్షుడిని తానే అంటూ ప్రకటించుకున్నారు ట్రంప్. తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. ట్రూత్లో యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనుజువెలా అంటూ ప్రొఫైల్ను పెట్టుకున్నారు. ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. ఇప్పటికే వెనుజువెలా అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకువెళ్లిన అమెరికా ఇతర దేశాలపై పెత్తనం కోసం పాకులాడుతోంది. ఇప్పటికే గ్రీన్లాండ్పై కన్నేశారు ట్రంప్. తమ తదుపరి లక్ష్యం క్యూబా, కొలంబియా, మెక్సికో అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. రోజుకో వివాదంతో అంతర్జాతీయంగా చిచ్చు రేపుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.